హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాస్క్కి స్వాగతం. నా పేరు సంగమేశ్వర్. నేను కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే అంశం సెల్ఫ్ మేనేజ్మెంట్. మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేటప్పటికీ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి సెల్ఫ్, రెండవది మేనేజ్మెంట్. సెల్ఫ్ అంటే నాకు నేను, మేనేజ్మెంట్ అంటే హౌ డు ఐ మేనేజ్ మై సెల్ఫ్. మేనేజ్మెంట్ అనేటప్పటికీ నాకంటూ కొన్ని వనరులు ఉన్నాయి, నాకంటూ కొంచెం అవుట్పుట్ కావాలి. సో ఈ అవుట్పుట్ సాధించే విషయంలో, అంటే రిజల్ట్స్ సాధించే విషయంలో నా వనరుల్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోగలను, ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మేనేజ్మెంట్. నౌ సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేటప్పటికీ నాకున్న వనరుల్ని యూజ్ చేసుకుంటూ నాకు అవుట్పుట్, నాకున్న రిజల్ట్స్ని ఎలా సాధించగలను. ప్రజెంట్గా మనకు ఆల్రెడీ కొన్ని వనరులు ఉన్నాయి, ఆల్రెడీ మీరు ఒక రకమైన రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నారు. అంతకంటే ఎక్కువ రిజల్ట్స్ మీరు సాధించాలి అన్నప్పుడు మనకున్న రిసోర్సెస్ చేంజ్ చేసుకోవాలి. రిసోర్సెస్ అలాగే ఉంచుకొని మనం అవుట్పుట్, మన రిజల్ట్స్ చేంజ్ చేసుకోవాలి అంటే అప్పుడు మధ్యలో ఇన్పుట్, అవుట్పుట్ మధ్యలో ఒకటి ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ ద ప్రాసెస్. అంటే ఏమంటున్నాం, మనము ఇన్పుట్ అలాగే ఉంచుకొని ఇన్పుట్ బీయింగ్ ద సేమ్, అవుట్పుట్ను మనం వ్యారీ చేయాలి. అవుట్పుట్ ఇంకా రిజల్ట్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి, నా ప్రొడక్టివిటీ ఇంకా పెంచుకోవాలి అంటే నేనేం చేయాలి? మధ్యలో ఉండేది ప్రాసెస్ అంటాం అనమాట. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకున్నామో ఇన్పుట్ అంతా అలాగే ఉంటుంది. మనకున్న వనరులు, నాకున్న టాలెంట్, నాకున్న టైము, నాకున్న ట్రెజర్, ఇవన్నీ కూడా సేమ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సేమ్ బికాస్ వీటన్నిటికీ మనకు ఒక కన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అవన్నీ, ఆల్ దీస్ థింగ్స్ బీయింగ్ సేమ్, హౌ కెన్ ఐ ఎన్హాన్స్ మై వాల్యూ, హౌ కెన్ ఐ ఎన్హాన్స్ మై రిజల్ట్స్, అవుట్పుట్ అనే దానికోసం చూస్తే నా ప్రాసెస్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో దెర్ ఆర్ సమ్ 4 పాయింట్స్ అండి. ఈ 4 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఈజ్, ఇఫ్ ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ నో వాట్ ఈస్ దట్ ఐ వాంట్. నాకు కావాల్సింది ఏంటి అనే విషయం తెలిసి ఉండాలన్నమాట. హార్వర్డ్ యూనివర్సిటీలో సైంటిస్ట్ బాగా సర్వే చేస్తారు. ఎవరైతే బాగా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, బాగా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తుల్ని సర్వే చేసి కనుక్కున్న విషయం ఏంటంటే, ఆల్ దోస్ పీపుల్ ఎవరైతే ఫైనాన్షియల్లీ బాగా సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ వన్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అండి. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, బాగా హైలీ సక్సెస్ఫుల్ అయిన వ్యక్తుల్ని సర్వే చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం ఏంటంటే, దే ఆల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన సెల్ఫ్ మేనేజ్మెంట్లో మనకు కావాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ దట్ ఐ వాంట్ ఇన్ ద లాంగ్ టర్మ్, డౌన్ ద లైన్, 10 years down the line, 20 years down the line, what is that I want? Maybe my goal. So what is my goal? What is that I want to achieve? This is what is very very important thing అండి. ఎప్పుడైతే మనకు ఖచ్చితంగా నాకు కావాల్సింది ఇది అని మనం కనుక్కుంటామో, మనకు తెలుస్తుందో, దాన్ని బట్టి మిగతా నెక్స్ట్ వస్తుంది ఏమంటే, నన్ను డే టు డే యాక్టివిటీస్, మంత్ టు మంత్ యాక్టివిటీస్, ఇయర్ వైజ్ యాక్టివిటీస్, నేను ఏం చేయాలి అనేది వస్తుందన్నమాట. థింగ్స్ టు డూ అంటామన్నమాట. నేనేం చేయాలి, నాకు కావాల్సిన గోల్ ఇదైనప్పుడు, నాకు కావాల్సిన లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, నా గోల్ ఇదైనప్పుడు దానికి సంబంధించి నేను ఏం చేయాలి, థింగ్స్ టు డూ అంటామన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద గోల్ అండ్ దానికి సంబంధించిన ప్లానింగ్ అనమాట. లాంగ్ టర్మ్, ఇంటర్మీడియట్ అండ్ దెన్ కమ్ షార్ట్ టర్మ్గా దానికి సంబంధించిన ప్లాన్ చేసుకోవడం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏమంటే, మనము పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు లాట్ ఆఫ్ యాక్టివిటీస్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్లో మనము ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో మనకంటూ ఒక గోల్ ఉంది. ఆ గోల్కు సంబంధించిన పాయింట్స్ ఏమున్నాయి, దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రయారిటైజేషన్ అంటాం అనమాట. నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ వీ హ్యావ్. సో దీనిలో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది అసలు చేయకుండా ఉండాలి, సో దీన్నే ప్రయారిటైజేషన్ అంటాం అనమాట. సో మనకి ఇక్కడ పారెటో ప్రిన్సిపల్ అని చెప్పేసి చెప్తాం అనమాట. దాన్ని 80-20 ప్రిన్సిపల్ అని కూడా అంటాము. సో పారెటో ఏం చెప్పాడంటే, 80% ఆఫ్ ద టాస్క్ వీ డూ in our things to do list are going to give only 20% of the results. అలాగే 20% ఆఫ్ ద టాస్క్ చేయడం వల్ల 80% ఆఫ్ ద రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం చేసే దానిలో లెట్స్ సే మనకు చేయాల్సిన లిస్ట్లో 1 2 3 4 ఒక 10 టాస్క్స్ ఉన్నాయనుకోండి. దానిలో 8 పనులు చేయడం వల్ల మనకు వచ్చే రిజల్ట్ ఓన్లీ 20% మాత్రమే.
మిగతా 2 పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయడం వల్ల మనకొచ్చే రిజల్ట్స్ అనేవి 80%. కాబట్టి ఏంటంటే మన కాన్సంట్రేషన్ ఎక్కడ ఉండాలి, మన ఫోకస్ ఎక్కడ ఉండాలి, మన ప్రయారిటీ ఎక్కడ ఉండాలి అంటే ఆ పెద్ద పనులు, ఇంపార్టెంట్ పనులు, చాలా ముఖ్యమైన విషయాలు ఏవైతే 2 విషయాలు ఉన్నాయో ఆ విషయాల మీద మనం ఫోకస్ చేసినప్పుడు, ఆ 2 విషయాల్ని మనం ప్రయారిటైజ్ చేసినప్పుడు మనకు ఎక్కువ శాతం రిజల్ట్స్ వచ్చే వచ్చే అవకాశం మనకు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికోసం ఏంటంటే మనం జనరల్గా ఒక జార్లో ఒక గులకరాలు, ఒక శాండ్ గులకరాళ్ళు, పెద్దరాళ్ళు ఉన్నాయనుకోండి, వాటిని ఎలా అమరుస్తాము అని చూసుకుంటే ముందు మనము జార్లో ఫస్ట్ మనము శాండ్ వేసేసి, దాని తర్వాత గులకరాలు వేసేసి, దాని తర్వాత పెద్దరాళ్ళు పెట్టడం. ఈ రకంగా చేసినట్టయితే మనకు చివరికి మనం ఈ పెద్దరాళ్ళని అమర్చలేకపోతాం. అలా కాకుండా ముందు పెద్దరాళ్ళు వేసేసి, దాని తర్వాత గులకరాళ్ళు వేసేసి, దాని తర్వాత శాండ్ పోసినాం అనుకోండి, అప్పుడు డెఫినెట్గా మనం జార్లో అడ్జస్ట్ చేయగలుగుతాం అనమాట. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ముందుగా పెద్దరాళ్ళు అంటే వాట్ ఆర్ మై బిగ్ రాక్స్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టు ప్రయారిటైజ్, నాకంటూ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి, వీటి మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అప్పుడు డెఫినెట్గా మనం ప్రయారిటీ చేసిన దానివల్ల మనకు అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మనకు రిజల్ట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల మన ప్రొడక్టివిటీ అనేది పెరిగే ఛాన్స్ అనేది మనకు ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. మూడో విషయం, ఇప్పటిదాకా మనం ఫస్ట్ గోల్ సెట్టింగ్ అండ్ ప్లానింగ్ గురించి మాట్లాడాం, దాని తర్వాత ప్రయారిటైజేషన్ గురించి మాట్లాడాం. మూడోది మనం అనుకుంటాం ఈ పనులన్నీ చేయాలి, నెంబర్ 1, 2, 3, 4 మన లిస్ట్లో ఉన్న ఈ పనులు చేయాలి, ఓకే మనం ప్లానింగ్ కూడా చేసుకున్నాము. దాని తర్వాత ఏంటంటే చేయాలనుకున్న పనిని చేస్తున్నామా లేక వాయిదా వేస్తున్నామా, దీన్ని ఏమంటామంటే ప్రొక్రాస్టినేషన్ అంటాం అనమాట. అంటే ఇవాళ చేయాలనుకున్న పనిని రేపు చేయాలనుకున్న పనిని ఎల్లుండి, లేకపోతే అసలు చేయకపోవడం. ఇలా మనం జనరల్గా ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ, సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఆన్ విచ్ వీ ప్రొక్రాస్టినేట్ అనమాట. సో ఈ ప్రొక్రాస్టినేషన్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. సో ప్రొక్రాస్టినేషన్ యూజువల్గా మనం ఎందుకు చేస్తాము అనే విషయం ముందు కనుక్కున్నట్టయితే, ముందు ఆలోచించినట్టయితే ఎందుకు ప్రొక్రాస్టినేట్ చేస్తాం. నెంబర్ 1, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఈ పని చేయడం వల్ల నేను ఫెయిల్ అవుతానేమో. సెకండ్ వన్, ఓకే ఈ పని చేయడానికి నా దగ్గర సరి అయిన నైపుణ్యము, నా దగ్గర సరి అయిన స్కిల్ నా దగ్గర లేదు, ఈ టాస్క్ చాలా బోరింగ్ ఉంది, చాలా కంబర్సమ్ ఉంది, చాలా రిస్కీ ఉంది, ఐ కెన్ నాట్ డూ దిస్ పర్టికులర్ టాస్క్. చూడగానే మనకి చాలా బెంబేలు ఎత్తిపోతాం అనమాట, ఈ టాస్క్ చేయడం ఎలాగా అని చెప్పేసి అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనకు రీజన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే పర్ఫెక్షనిజం అంటాం అనమాట. అంటే చేసాము కానీ ఇంకా బాగా చేస్తే బాగుంటుందేమో, ఇంకా చేస్తే బాగుంటుందేమో. సో ఫైనల్గా ఏంటంటే వీ ఎండ్ అప్ నాట్ డూయింగ్ దట్ పర్టికులర్ థింగ్ అనమాట. ఇట్లాంటి పర్ఫెక్షనిజం కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే, ప్రొక్రాస్టినేషన్ నుంచి బయటపడాలంటే, ఈ వాయిదా వేయడం ధోరణి నుంచి మనం బయటకు రావాలి అంటే మనం ఏం చేయాలి. దీనికోసం ఏంటంటే మనం ఏమంటున్నామంటే, మనకు ఒక టాస్క్ చూడగానే చాలా బోరింగ్, చాలా కంబర్సము, చాలా పెద్దగా అనిపిస్తుంది టాస్క్, ఫైన్. అలాంటప్పుడు ఏం చేయాలి, దీనికి ఏమంటున్నామంటే స్విస్ చీజ్ టెక్నిక్ అని ఒకటి ఉందన్నమాట. దానిలో ఏం చెప్తారంటే, మీరు చేయాల్సిన పని చాలా పెద్దగా ఉన్నప్పుడు దాని గురించి వరి అవ్వడం కంటే కూడా దాన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ కింద కట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతి కొండ ఎక్కాలనుకోండి, తిరుపతి కొండ ఎక్కాలనుకుంటే అక్కడికి వెళ్ళేసి కింద నిలబడేసి 3500 మెట్లు ఎంతో ఉన్నాయంటారు. సో ఆ కింద నిలబడేసి ఓ మై గాడ్ 3500 మెట్స్, 3500 స్టేస్ ఐ హ్యావ్ టు అనేటప్పటికీ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మన మైండ్ ఏం చెప్తుందంటే ఓ మై గాడ్, సో దిస్ వెరీ డిఫికల్ట్ అని చెప్తుంది అనమాట. దానికంటే కూడా ఓకే ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ 10 స్టెప్స్ ఫస్ట్, ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ 10 స్టెప్స్. దీన్ని ఏమంటామంటే కట్ ఇట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీసెస్. ఒక బుక్ చదవాలనుకోండి, సపోజ్ చూడగానే 300 పేజెస్, 400 పేజెస్, ఓ మై గాడ్ 300 పేజెస్, 400 పేజెస్, ఐ కాంట్ డూ ఇట్ అనిపిస్తుంది అనమాట. దానికంటే కూడా ఇఫ్ యూ కట్ ఇట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీసెస్, లెట్స్ సే 10 పేజెస్, ఒక్కొక్క 10 పేజెస్ అట్లా పీసెస్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక రోజు నేను చదవాల్సింది ఒక 10 పేజెస్ మాత్రమే. ఇలా మీకు ఒక 30 రోజుల లోపల 300 పేజీల బుక్ను మీరు కంప్లీట్ చేయగలుగుతారు. దీన్ని స్విచ్ చేస్తే కట్ ఇట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీసెస్ అండ్ డూ ద ఈజీ వన్ ఫస్ట్ అంటాం అనమాట దానిలో. సరే, మరి డిఫికల్ట్ థింగ్ వదిలేసాం కదా, దాని పరిస్థితి ఏంటి? దానికోసం ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ ప్రైమ్ టైం అన్నది ఒకటి ఉంటుందండి. అంటే ఏంటంటే మనం పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపల మనకంటూ ఒక టైం ఉంటుందన్నమాట. దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ వేర్ అవర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ హై, మనకు చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది మన బాడీలో ఎనర్జీ లెవెల్స్. అట్లాంటి టైంలో మీరు డిఫికల్ట్ టాస్క్ను
కానీ మీరు డిఫికల్ట్ టాస్క్ని మీరు పర్సూ చేసినట్టయితే డెఫినెట్గా మీ ప్రొడక్టివిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు దాన్ని ఈజీగా సాధించే అవకాశం మీకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి అసర్టివ్నెస్. ఇక్కడ ఏంటంటే మనకు ఇంటరప్షన్స్, తర్వాత ఏంటంటే టైం వేస్టర్స్ చాలా ఉంటాయి. ఈ ఇంటరప్షన్స్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఆల్రెడీ నేను ఒక పని చేస్తూ ఉన్నాను, ఈ లోపల మా బాస్ లేకపోతే ఇంకెవరో పెద్ద ఆయన వచ్చేసేసి నాకు ఇంకో వర్క్ ఇచ్చేస్తాడనమాట, ఇది కూడా చేయమంటాడు. యాక్చువల్గా నేను చేసే పని చేయడం వల్ల నా గోల్కి నేను దగ్గర అవుతున్నాను, నా గోల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే నేను నో అని చెప్పలేను కాబట్టి ఎవరు ఏ టాస్క్ ఇచ్చినా సరే నేను చేయాల్సిన అవసరం ఉంటుంది, దానివల్ల నా ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. నో అనేది సున్నితంగా చెప్పడం ఎలా, దీన్ని ఏమంటామంటే అసర్టివ్నెస్. మీరు ఎప్పుడైతే నో అని చెప్పగలిగారో సున్నితంగా, అప్పుడు మీ ప్రొడక్టివిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే కంపల్సరీ అవసరం, నో చెప్పాల్సిన అవసరం ఉంది, నో చెప్పకపోతే నా ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు నో చెప్పడం చాలా ఇంపార్టెంట్. అది చెప్పడానికి ఏంటంటే డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ నో చెప్పకుండా ముందు మీరు I would like to do it, sir, but ఆ రీజన్ క్లారిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఐ హ్యావ్ ఆల్రెడీ హెల్డ్ అప్ విత్ వేరే వర్క్, చాలా హెల్డ్ అప్ అయి ఉన్నాను సార్, దానికోసం మళ్ళీ ఆల్టర్నేటివ్ ఒకటి చూపించేసి దానికోసం ఐ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ మేబీ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ సార్ అని మీరు ఏదైతే రిజెక్షన్ చేస్తున్నారో, ఏదైతే రెఫ్యూజ్ చేస్తున్నారో అది దట్ షుడ్ కమ్ ఎట్ ద ఎండ్ అనమాట. అంటే లాస్ట్లో రావాలి. ముందే ఐఎమ్ సారీ సార్ అంటే అవతల వ్యక్తులు నొచ్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే మనం ఏం చెప్తున్నామంటే, సో కోపింగ్ విత్ ద స్ట్రెస్ అంటారనమాట. సో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ప్రొడక్టివిటీ కష్టపడుతూ ఉన్నామో డెఫినెట్గా కొంత మనకు స్ట్రెస్ అనేది మనం ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన స్ట్రెస్ నుంచి బయటకు రావాల్సిన అవసరం అనేది మనకు ఉంది. ప్రెజర్ ఉన్నప్పుడే మనిషిలో పర్ఫార్మెన్స్ వస్తుందండి. కాకపోతే ప్రెజర్ ఒక స్టేజ్ దాటితే బర్న్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆప్టిమమ్ ప్రెజర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆప్టిమమ్ అవుట్పుట్ వస్తుంది, ఆప్టిమమ్ ప్రొడక్టివిటీ వస్తుందని చెప్తామన్నమాట. సో ప్రెజర్ డెఫినెట్గా ఉండాలి, ఉంటేనే మంచిది. కాకపోతే ఏంటంటే ఆ ప్రెజరు ఒక ఆప్టిమమ్ లెవెల్లో ఉండాలి. ఆప్టిమమ్ లెవెల్ దాటినప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువగా బిల్డప్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికోసం అంటే స్ట్రెస్ కోపింగ్ కోసం ఏంటంటే మనము కొన్ని రకాలైన పనులు చేయాల్సి వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం మార్నింగ్ వ్యాయామం చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, మెడిటేషన్, ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్స్ అంటాం అనమాట, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, తర్వాత బ్రీతింగ్ టెక్నిక్స్, ఇట్లాంటివన్నీ కూడా మనము పాటించినట్టయితే మనం ఏమంటామంటే నాకు టైం ఎక్కడదండి ఇవన్నీ చేయడానికి అంటాం అనమాట. డైలీ 20 minutes ఈజ్ ఎనఫ్. డైలీ 20 minutes మీరు బ్రిస్క్ వాకింగ్ చేయండి, లేకపోతే డైలీ 20 minutes మీరు వ్యాయామం చేయండి, లేకపోతే డైలీ ఒక 10 minutes మీరు మెడిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు డెఫినెట్గా మీరు స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యి మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. సో మీరు మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ కూడా మీకు కోఆపరేట్ చేస్తాయి. కాబట్టి ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ మీ ప్రొడక్టివిటీ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు బర్న్అవుట్ అవ్వకుండా మీ ఎఫెక్టివ్నెస్ను పెంచుకునే ఛాన్స్ మీకు ఉంటుంది, మీ ఎఫిషియన్సీని పెంచుకునే ఛాన్స్ మీకు ఉంటుంది. కాబట్టి సో ఈ స్ట్రెస్ కోపింగ్ కోసము కొన్ని మీరు స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే మనము సెల్ఫ్ మేనేజ్మెంట్ అని మాట్లాడుకున్నప్పుడు సెల్ఫ్ మేనేజ్మెంట్ కోసం ఏంటంటే దెర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ వీ హ్యావ్ డిస్కస్. నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఐ నీడ్ టు నో వాట్ ఈస్ దట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, దట్ ఈస్ అ goal you need to have. And second one is, okay, what are all the things I have to do in this? I need to do the prioritization, which one to do first, which one to do next, and which one should do at the last, which one should I do at the last. And the third step వచ్చేసి ఏంటంటే ప్రొక్రాస్టినేషన్ను ప్రొక్రాస్టినేట్ చేయడం ఎలా. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి అసర్టివ్నెస్, నో చెప్పడం, సున్నితంగా నో చెప్పడం ఎలాగా. అండ్ దెన్ కోపింగ్ విత్ ద స్ట్రెస్. వీటిని మనం కరెక్ట్గా పాటించినట్టయితే డెఫినెట్గా తప్పకుండా మనను కరెక్ట్గా మేనేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనకు ఇప్పుడున్న ప్రొడక్టివిటీ లెవెల్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రొడక్టివిటీ, ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్, ఇంకా ఎక్కువ రిజల్ట్స్ మనం సాధించే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.